మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివుడి దగ్గర ఓ పువ్వు పెడతాం, ఓ ఆకు పెడతాం, లేదు చెంబుడు నీళ్లు పోస్తాం. అవన్నీ మనం చిత్తశుద్ధితో చేస్తే విచిత్రంగా మారిపోతాయి. పువ్వు పువ్వులా ఉండదు, ఆకు ఆకులా ఉండదు, నీళ్లు నీళ్లలా ఉండవు. ఈ 3 పద్యాల్లో మనకి నేర్పినటువంటి ప్రవర్తనని మనం అలవాటు చేసుకుని అప్పుడు గుళ్ళోకి వెళ్ళి శివుడి దగ్గర పువ్వు పెడితే ఆ పువ్వు ఏమవుతుంది? గణ గగనాంతరోద్గత తృణానేకంబు ధేనువులందు పాలైన ఎట్లో. గణ గగనాంతరోద్గత తృణానేకంబు ధేనువునందు పాలైన ఎట్లు వితత దుర్వర్ణ రూపిత లోక పిండంబు పసి రసమున పసిడి ఎసగినట్లు. సాంద్రాభ్రవారి పృషత్కదంబము శుక్తియందు ముక్తామణి అయిన ఎట్లు. సాంద్రాభ్రవారి పృషత్కదంబము శుక్తియందు ముక్తామణి అయిన ఎట్లు. ముక్తామణి అయిన ఎట్లో. భూరి కుల్యాతవారి రసాల మూలమై పరసాల మూలమున పానకమై చలంగినట్లు. భూరి కుల్యాతవారి రసాల మూలమున పానకమై చలంగినట్లు. కరిఘయాందోళిక రత్న కాంచనాదులగును తమ వక్త్రమున నిడ్డ కార్యమెల్ల. భూనుత విలాస పిఠికాపుర నివాస కుముదహిత కోటి సంకాశ కుక్కుటేశ. లోకంలో చాలా హీనమైన మామూలు వస్తువు అద్భుతంగా మారిపోవడం మనం గమనిస్తున్నాం. ప్రత్యక్షమైన ఉదాహరణ. ఎప్పుడు భగవంతుడు అర్థం కావాలంటే భగవంతుడు సృష్టించిన ఈ లోకం అర్థం చేసుకోవాలి. లోకం అర్థం కాకుండా లోకేశ్వరుడు అర్థం కాదు. ఒక రాజు పరిపాలన బాగుందా లేదా అంటే దేన్ని బట్టి చెబుతాం మనం? ఆ రాజ్యంలో పూర్వం గూఢచారులు సంచారం చేసేవారు. గూఢచారులు వాళ్ళు అక్కడక్కడ ప్రజలు మాట్లాడుకునే మాటలు వినేవారు. దాన్ని బట్టి ఈ రాజు పరిపాలన బాగుంది బాగులేదు చెప్పేవారు. విదేశీ చరిత్రకారులు కూడా గూఢచారులుగా తిరిగారు, సహజంగా కూడా తిరిగారు. అంతే అలాగే దేవుడిది కదా ఈ రాజ్యం అంతా. లోకేశ్వరుడు అంటే దేవుడు కదా. అంచేత లోకం ఎలా ఉందో చూస్తే లోకేశ్వరుడు అర్థమవుతాడు. శివుడి దగ్గర మనం పువ్వు పెట్టామండి, ఏం కోరుతున్నాం? మా సంతానం లేదు, మాకు పెళ్ళి 10 ఏళ్ళు అయింది అంటే ఆశ్చర్యం. నీ పువ్వు సంతానంగా మారుతోందమ్మా. నువ్వు పెట్టిన పువ్వు సంతానంగా మారి. లేకపోతే అప్పులు బాలైపోయాం, అన్ని దేవుడు నీ దగ్గర ఉన్నాయి, అమ్మవారు కూడా నీ దగ్గరే ఉంది, పరమశివుడా మా ఊళ్ళో నువ్వు ఒక్కడవే ఉన్నావు, నాకు నిన్ను సేవించడమే తెలుసు, ఇంకేం తెలియదు అని ఊరికే చెంబుడు నీళ్ళు ఆయన మీద పోస్తే 6 నెలలు తినకుండా నీకు ఈశ్వరస్య భావం ఐశ్వర్యం వస్తుంది. అంటే నువ్వు పోసిన నీళ్లు ఐశ్వర్యంగా మారాయి, నువ్వు పెట్టిన పువ్వు నీకు సంతానంగా మారింది. ఇది ఎలా మారుతుందంటే మనకు అర్థం కాదు. పువ్వు సంతానం ఎలా అవుతుంది, నీళ్ళు ఐశ్వర్యం ఎలా అవుతుందంటే లోకంలో కొన్ని చూడండి మీరు తెలుస్తుంది అంటాడు ఆయన. ఘనకాననాంతర ఘనరత్న కందరోద్గత తృణానేకంబు గహనాంతరోద్గత తృణానేకంబు ధేనువులందు పాలైన ఎట్లు. ఆవు ఏం తింటుందండి? అడవిలో ఉండే గడ్డి తింటోంది. దాన్ని గడ్డి పరకలు తీసి ముళ్ళు లేకుండా జాగ్రత్త చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారండి? ఏం దొరికితే తింటుంది. అటువంటి గడ్డి కావు శరీరంలోకి వెళ్ళేసరికి ఏమైందండి? పాలు అయ్యాయి ఖచ్చితంగా. తిన్న గడ్డికి వచ్చిన పాలకి ఏమన్నా సంబంధం ఉందా? అలాగే శివుడి దగ్గర నువ్వు ఒక్క పువ్వు పెడితే అది నువ్వు కోరిన కోరిక తీరుస్తుంది, సంతానం అవుతుంది ఖచ్చితంగా. లోకంలో ఉంది కదా ఉదాహరణ. గడ్డి తినడం ఏంటి, పాలు ఇవ్వడం ఏంటి? ఆ పాలు తాగి మనం గడ్డి తినడం ఏంటి? కర్మ కాకపోతే ఆఫీసుల్లో తినేది అడ్డమైన గడ్డే కదా. జీతాలు చాలకుండా ఇంకా గడ్డి మొదలెట్టారు. పాలకుల సుపరిపాలన అంటే ఏమీ లేదండి. మండపేట రామాలయం సన్నిధిలో కోరుతున్న ఆఫీసుల్లో అవినీతి లేకుండా చేయమనంటే మొత్తం పరిపాలన బాగున్నట్టే లెక్క. ఇంకేమక్కల దేనికి వెళ్ళినా లంచం అడగద్దు, అది ఉంటే చాలు. ఎవ్వరూ ఎవరి మీద ఏ చర్య తీసుకోరమ్మా. ఎవడు దిక్కు మొక్కు లేని రాజ్యాలు నడుస్తున్నాయి. మరి అవినీతి కాకపోతే ఏముంటుంది ఇక్కడ?
అవినీతి లేకుండా ఉంటే చాలు, ఆ ఉద్యోగుల మీద సరైన చర్యలు ఉంటే చాలు, ఖచ్చితంగా బాగుంటారండి ప్రజలు. ఏదో ఒక చిన్న కాగితం పట్టుకెడతాడు, అయ్యా నాకేదో పొలం రసీదులో ఏదో తేడా వచ్చింది, ఈ అంటే ఏంటి సాగతీత ఇక్కడ? రాని పేద రైతు, ఆయనకు ఆదాయం లేదు, తేడా వచ్చింది, చెయ్యాలా వద్దా? ఒక వృద్ధ వితంతు పింఛను కోసం పెడుతుంది, ఆవిడ దగ్గర లంచం, ఆవిడ అసలే వృద్ధురాలు పైగా వితంతు, ఆవిడ దగ్గర లంచం ఏంటండి? 6 నెలలు ఆపేయడం, ఓసారా ఇవ్వడం, 6 నాళ్ళు 24,000 ఇస్తున్నాం, ఊరికే వస్తాయా మరి అంటే ఇక్కడ ఆ పేద వృద్ధురాలు వితంతువుకి ఆ 24,000 తీసుకెళ్ళి ఈ ఉద్యోగి ఇంటికి వెళ్ళి ఇచ్చి, అవ్వ నువ్వు రాలేవని నీ ఇంటికి వచ్చా అంటే ఆ అవ్వ ఆశీర్వచనం పరమేశ్వరుడు ఆశీర్వచనంతో సమానం, పరమేశ్వరుడు ఆశీర్వచనంతో సమానం. నాయన నువ్వు కలకాలం పిల్ల పాపలతో సుఖంగా ఉండాలమ్మా, ఈ పేదరాలు మనస్సు నువ్వు అర్థం చేసుకున్నావు. పేదవాళ్ళ ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులమ్మ, అనుమానమేం లేదు. పేదవాళ్ళని ప్రేమించండి, పేదరికాన్ని తొలగించే ప్రయత్నం చేయండి, అదే సరైనటువంటి. ఎందుకంటే ఆవుకి గడ్డేస్తున్నాం, అది పాలు అవుతుంది, మనం ఆ పాలు తాగుతున్నాం, గడ్డి తింటున్నాం. ఇక్కడ అంటే మన కడుపు అంత దుర్మార్గమైంది, దాని కడుపు రత్న గర్భ, అది గడ్డి వెళ్ళి పాలు అవుతుంది దాని కడుపులో, మన కడుపులోకి పాలు వచ్చి గడ్డి అవుతున్నాయి. ఇక్కడ మనకంటే అవే గొప్పది, అనుమానమే ఉంది. అందుకే నువ్వు ఆవుకి గడ్డేస్తే అది పాలు అవుతుంది కదా. ఇంకో ఉదాహరణ చెబుతున్నాడు, విచిత్రమైంది. వితత దుర్వర్ణ రూపిత లోకపిండంబు రసమున పసిడి యసగుగాక. పరశువేది అని ఒక లోకం ఉంటుంది, నాగార్జున కొండ మీద మహానుభావుడు బౌద్ధాచార్యుడు నాగార్జునాచార్యుడు దాంతో చాలా రసాయన ప్రయోగాలు చేశాడు. పరశువేది పూర్వం నుంచి మన శాస్త్రాల్లో చెప్పారు, దొరకడం కష్టం, కానీ దొరికితే దాన్ని ఇనప కాడ అట్లకాడకి జోడిస్తే అట్లకాడ మొత్తం బంగారపు అట్లకాడ అయిపోతుంది, అనుమానం లేదు. పరశువేది అంటారు దాన్ని, అదే రసం అంటే అది. ఆ రసచర్య జరిపితే ఒట్టి ఇనప కడ్డి బంగారపు గడ్డి అయిపోతుంది కదా. ఇనుము, తుప్పట్టిన ఇనుము, పైగా దుర్వర్ణ రూపిత లోకపిండం అంటే తుప్పట్టిన ఇనప గుండు, అది బంగారం అయిపోతుంది. లోకంలో చూస్తున్నాం మనం ఆశ్చర్యకరంగా. మరి భగవంతుడి దగ్గర పెట్టిన పువ్వులు ఆకులు మన కోరికలు తీరుస్తున్నాయంటే అందులో ఆశ్చర్యం ఏముందండి? ఆయనకి ఇవ్వగలిగింది నువ్వు ఇచ్చావు, నువ్వు పువ్వే ఇవ్వగలవు, ఆయన ఆకే ఇవ్వగలవు, నీళ్ళే ఇవ్వగలవు, కానీ నీకు ఆయన అన్నీ ఇవ్వగలడు, అందుకని ఇచ్చాడు ఆయన. మనం ఇవ్వగలిగింది మనం ఇచ్చాము, ఆయన ఇవ్వగలిగింది ఆయన ఇస్తాడు. ఆయన ఏమి ఇస్తాడు? ఆకు పువ్వు ఇస్తే మనకెందుకు, మనకు కావలసింది ఇస్తాడు. కానీ మనం ఎంత అమాయకులం అంటే కొడుకుని 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 అని కోరుతాం, కొడుకు ఇస్తాడు, వాడు కొరుగు అవుతాడు 20 ఏళ్ళు వచ్చాక. అప్పుడు ఎందుకు ఇచ్చావు అంటాం. అప్పుడు ఏమంటాడు? కొడుకునిమ్మన్నావు కానీ కొరివిలో ఉండొద్దని కోరలేదుగా అంటాడు ఆయన. అందుకే తెలివిగా ఒక మాట చెబుతున్నానమ్మా, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏమీ కోరకండి, ఆకో పువ్వో పెట్టండి, నీళ్లు పోయిండి, అవన్నీ మామూలే. ఒక్కటే కోరిక, నాకు తెలియదు నన్ను కాపాడు, నాకు తెలియదు నన్ను కాపాడు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పిన మాట ఇది, ఈ రోజు వరకు ఏ గుళ్ళోకి వెళ్ళినా నాకు తెలియదు నన్ను కాపాడు, అంతే, ఒకటే కోరతాను, ఇంకేం కోర. ఏదో చెబుతున్నాం, తోచిన మాటలు అందరూ పిలుస్తున్నారు, నన్ను కాపాడుతూనే ఉన్నాడు దేవుడు, కళకళలాడిపోయేలా కాపాడుతున్నాడమ్మా, అనుమానమే ఉంది. ఇక్కడ మహావైభవం పట్టింది వేళ. నిన్న మొన్న వెడుతుంటే ఆ జనమంతా అలా వచ్చి కారుకు అడ్డం పడిపోయి చివరికి ఒక ఆవిడ పాపం కాళ్ళు దొరక్క తలుపు వేసేసాను, డోరుకి దండం పెడుతుంది ఆవిడ, కళ్ళనీళ్ళు వచ్చాను. ఏం ప్రేమరా, ఏం ప్రేమరా, ఎన్ని కోట్లు ఇస్తే ఈ ప్రేమ వస్తుందండి. ఈ జీవుడు బతుకున్నాడంటే మీ ప్రేమ, మీ ఆదరణ కారణమమ్మ, అనుమానం లేదు. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు, ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు, లేనిచో ఆయువు సాగదీయగ మహత్తర కారణమేమియుండే, లేనిచో ఆయువు సాగదీయగ మహత్తర కారణమేమియుండే, స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంస ఒక్కటే, స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంస ఒక్కటే, ఆయువు పోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్. మీ అభిమానం ఈ జీవిని 65 ఏళ్ళు బతికించింది. భగవంతుడు ఎంతకాలం నిర్ణయిస్తే అంతకాలం ఇదే ఆరోగ్యంతో షుగరు బీపీ లాంటి వ్యాధులు ఏమీ లేకుండా కళకళలాడిపోతూ రోజు నవమన్మధుల్లాగే ఉంటా, అనుమానం ఏం లేదు. ఇంకా నాకు వ్యాధులు లేవు, ఏ వ్యాధికి నా దగ్గరికి వచ్చే దమ్ము లేదు, నిజం చెప్పాలంటే. నాకుండే ఆహార విహార నియమాలు అటువంటివి.
అవి పాటిస్తాం. అన్నిటికంటే గొప్ప నియమమ్మ వేదిక దిగాను అంటే నమశివాయ. ఇంకో మాట నా దగ్గర ఉన్నది, పంచాక్షర మంత్రం. నన్ను కాపాడుతున్నవి 2 మంత్రాలు, మీకు అవే చెబుతాను నేను. ఒకటి భౌతికంగా 5 అక్షరాలు క్రమశిక్షణ. సమయం అంటే సమయమే. ఇది తింటానంటే ఇది తింటాను. ఎంత మొహమాట పెట్టినా అంతకంటే ఎక్కువ తిన్నాం. అందులో ఏదైనా తగ్గితే అడిగేస్తాను, నాకు ఇది కావాలని. మొహమాటం లేదు ఇక్కడ. 2010 నుంచి రాత్రిపూట భోజనం లేదు, కేవలం 4 అరటిపళ్ళు తిని బతుకుతున్నా 14 ఏళ్ళుగా. అయినా బాగానే ఉంది. ఇప్పుడు ఇంత ప్రసంగం ఇచ్చి కారెక్కాక నేను తినేది 4 అరటిపళ్ళు. ఆ పూజారి గారు అబ్బాయిని అరటిపళ్ళు పెట్టారని అడిగాను నేను. నాకు మీరు మీ బట్టలు పెట్టారు, బంగారం పెట్టారు, నాకు అనవసరం, 4 అరటిపళ్ళు పెట్టారు, నేను తినేది అదే రాత్రి చాలు. అంటే ఆ నియమమే క్రమశిక్షణ. భౌతికంగా క్రమశిక్షణ, మానసికంగా నమశివాయ. ఇంకేం లేదండి ఇక్కడ. ఈ 2 క్రమశిక్షణ. మీరు సమయానికి చేయండి, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టండి, ఎప్పటి పని అప్పుడే చేయండి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయండి, మొత్తం జీవితం అంతా బాగుంటుంది. వదిలేయమన్నాను కదా, ఈ ప్రవచనం వదిలేయకండి, ఇది పట్టుకెళ్ళి ఇది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. విచిత్రమైనటువంటి మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ సమయాన్ని బట్టి విన్నవి ఆచరించడమే చాలా ప్రధానం. అందుకని ఇది అలా మారింది కదా, ఇనపగుండు లోహఖండం అయింది కదయ్యా, అనుమానం ఏముంది అందులో? అలా ఏదైనా మారుతుంది, నువ్వు అనుకోవాలి. కానీ ఇక్కడ అందుకని అనేక రకాలు ఎలా మారుతున్నాయో చూడ. సాంద్ర ముక్తాభవారి శుక్తియందున ముక్తామణి అయిన ఎట్లు సాంద్రాభ్రవారి. ఆకాశం నుంచి కురిచే వర్షం మామూలుగా అయితే వర్షమే, కానీ ముత్యపు చెప్పలో పడితే ముత్యాల బిందువైంది, స్వాతి ముత్యమైంది. ఇది ఒట్టి వాన చినుకు ముత్యపు బిందువుగా మారుతుంది. అనుమానం ఏదైనా ఉందా? అంతేకాదు, భూరి కుల్యాతవారి రసాల మూలమై పానకమై చెలంగినట్లు. మామిడి చెట్టుకు మనం మామూలు నీళ్లు పోసాం, కానీ మామిడి పళ్ళలో అది తేనె రసంగా మారింది. నువ్వు పోసింది మామూలు నీళ్లు, కానీ మామిడి పండు ఎంత తీయగా ఉంది. ఈ నీళ్ళే అక్కడ రసంగా మారాయి. ఈ నీళ్లు లేకపోతే మామిడి పండు తీయగా ఉండదండి. మరి నీళ్లు తీయగా మారాయా లేదా? ఇనపకుండు బంగారంగా మారిందా లేదా? గడ్డి పాలుగా మారిందా లేదా? శివుడికి అర్పించింది ఏదైనా సరే అద్భుతంగా మారిపోతుంది, అద్భుతంగా మారిపోతుంది. అనుమానం ఎలా? ఇప్పుడు చివరిగా ఆయన ఎటువంటి మహానుభావుల్ని రక్షించాడో ఒక్క మాట చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. 10 శతాబ్దములు నిన్ను దవిలి పూజించిన మెచ్చి చక్రికి చక్రమిచ్చినావు, తరలక నిన్ను గుర్చి తపమునర్చిన క్రీడికి ఎసక పాశుపతాస్త్రము సగినావు. తరలక నిన్ను గుర్చి తపమునర్చిన క్రీడికి ఎసక పాశుపతాస్త్రము సగినావు. మిత్తి చేబడి నిన్ను హత్తి భక్తి దలంచు ముని పట్టి చేపట్టి మనచినావు. కాలకూటాగ్ని చే క్రాగి కృయుడు చున్న దివిజుల ఆపదల్ తీర్చినావు. బళిర జగమందు నీ వంటి భక్త సులభుడైన దైవంబు లేడు. బళిర జగమందు నీ వంటి భక్త సులభుడైన దైవంబు లేడు. లోన రసి చూడ భూనుత విలాస పీఠికాపుర నివాస కుముదహిత కోటి సంకాశ కుక్కుటేశ. శివుడు దేవతలందరిలోకి అధికుడు అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే, మనం విష్ణువు అధికుడు అనుకుంటాం మామూలుగా, పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆ విష్ణుమూర్తికి రాక్షస సంహారానికి అవసరమైన చక్రాన్ని ఇచ్చింది మన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి. ఆ శివుడే చక్రాన్ని ఇచ్చాడు. ఇది పురాణ ప్రసిద్ధమైన విషయం. అది కూడా ఎందుకు ఇచ్చాడో తెలుసా? విష్ణుమూర్తి 10 శతాబ్దాలు అంటే 1000 ఏళ్ళు 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. లోకాన్ని పాలించాలంటే శివశక్తి నాకు కావాలి, తపస్సు చేయకుండా శక్తి రాదు అని తపస్సు చేసి ఆయన రోజు ఏం చేసేవాడంటే సరోవర తీరంలో ఉండి 100 తామర పువ్వులతో శివలింగానికి అర్చన చేసేవాడు. 100 తామర పువ్వులు. ఇలా 1000 ఏళ్ళు చేశాక శివుడు ఒకసారి పరీక్ష కోసం అందులో 2 తామర పువ్వులు లేకుండా చేశాడు. 98 ఉన్నాయి, 98. 2 తామర పువ్వులు లేవు. ఆ వేళ పుయ్యలేదో పూసి వాడిపోయే 98 ఉన్నాయి. వెంటనే విష్ణువు సైతం కంగారు పడి ఒక నియమం పెట్టుకుంటే మనం అంతే కదా, మరి నియమం పెట్టుకోకపోతే వేరు, నియమం పెట్టుకుంటే కంగారు పడతాం. ఆయన కూడా కంగారు పడ్డాడు. ఇవాళ 98 ఉన్నాయి, ఇవాళ 98 ఉన్నాయి, శివుడు దయ చూడలేదు, ఏమిటిది 2 అని ఆలోచించాక ఆయనకి ఏమనిపించిందంటే, ఆలోచించడం ఏంటి దీనికి,
నన్ను అందరూ కమలాక్షుడు కమలాక్షుడు అంటున్నారు, నా కళ్ళు తామర పువ్వులే కదా అని ఏమీ ఆలోచించకుండా తన దగ్గరున్న ఆయుధంతో తన 2 కళ్ళు పొడుచుకుని పరమశివుడికి అర్పించాడమ్మా. ఈ 2 పద్మాలుగా భావించి వెంటనే శివుడు వైకుంఠద్రుహిణాది దేవతల గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షాణంగ భస్మాంగుడై లోకవ్యాపిత పాండుధీధికరాళుండై వృషారూఢుడై. ఆయనకి దర్శనమిచ్చే మహావిష్ణు త్యాగేనైకే అమృతత్వమానసు, నా కోసం 2 కళ్ళు సమర్పించావు, నువ్వు నాకంటే అధికుడు అవుతావు ఖచ్చితంగా, ఇదిగో సుదర్శన చక్రం ఇస్తున్నా, దీంతో లోకాన్ని పరిపాలించు, రాక్షస సంహారం చేయమన్నాడు. అందుకని చెబుతున్నాడు, 10 శతాబ్దములు దవిలి నిన్ పూజించు పూజింప మెచ్చి చక్రికి చక్రమిచ్చినావు, తరలక నిను గుర్చి తపమునర్చిన క్రీడికి ఎసక పాశుపతాస్త్రము సగినావు. అర్జునుడు మన బెదవాడ దగ్గర ఉండే ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేశాడమ్మా, ఎక్కడో కాదు. అందుకని ఆ అర్జునుడికి నువ్వు పాశుపతాస్త్రం ఇచ్చావు, శత్రువుల్ని గెలిచేలా చేసావు. ముని పట్టి చేపట్టి మనచినావు, మృత్యువుకు భయపడి నిన్ను శరణొందన మార్కండేయుడికి దీర్ఘాయువిచ్చావు. కాలకూటాగ్నిచే క్రాగి కుయ్యుడుచున్న దివిజుల ఆపదలు తీర్చినావు. కాలకోట విషాన్ని భరించలేక దేవతలు రాక్షసులందరూ అదిరిపోతూ ఉంటే ఆందోళన చెందుతూ ఉంటే ఆ విషాన్ని త్యాగభావంతో శివుడే సేవించి అందరినీ కాపాడాడు. ఈ రకంగా ఉన్నావు కాబట్టి బళిర జగమందు నీ వంటి భక్త సులభుడైన దైవంబు లేడు లో నరసి చూడా. శంకరుడి వంటి దైవం లేడండి. ఒక తెలుగు పద్యం ఉంటుంది, వంకాయ వంటి కూరయు లంకాపురి వైరి వంటి రాజును గలడే, శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయు గలదే. రాముడు లాంటి రాజు లేట, సీత లాంటి భార్య లేదుట. పనిలో పని ఇంకో మాట చెప్పాడు, శంకరుని వంటి దైవం లేట. సీతారాముల సన్నిధిలో ఉన్నాం, శంకరుడి గురించి మాట్లాడుకున్నాం. మన తెలుగువాడు కాబట్టి వంకాయ లాంటి కూర కూడా లేదన్నాడు. చాలామంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాడే సామెత, వరన్నానికి వంకాయ కూరకి విసుగు లేదుట. చాలామంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాడతారు. మళ్ళీ వంకాయ కూర వండితే మా ఇంట్లో ఏమంటారంటే, వరన్నానికి వంకాయ కూరకి విసుగు లేదురా, తినడమే అంటారు. అందుకని వంకాయ లాంటి కూర లేదు, రాముడు లాంటి రాజు లేడు, సీత లాంటి భార్య లేదు, శంకరుడు లాంటి దైవం లేదు. ఆ శంకరుడు మనల్ని, మన ప్రభుత్వాన్ని చిరాజుర ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాభివృద్ధినిచ్చి కాపాడతాడనే విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.